నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత ఉద్యమ స్ఫూర్తిగా ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీకి ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకల్ని భారీ ఎత్తున జరిపేందుకు గులాబీ బాస్ కేసీఆర్ డిసైడ్ అయ్యారు, రెడీ కూడా అవుతున్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఎందుకో తెలియదు కానీ తెలంగాణలో ఆయన ఓటమి చెందాక ఆయన కొంత నిత్యం భయంగా ఏదో ఒక దానికి భయంగానే కొంత బిక్కుబిక్కుమంట ఫామ్ హౌస్లో బతుకుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. అంటే ప్రధానంగా ఆయన చంద్రబాబు ఎంట్రీ పైన కొంత విమర్శలు చేస్తుండటం, ఇక నా దెబ్బ చూపిస్తాను కాంగ్రెస్ పార్టీ పైన, ఇప్పటిదాకా సమయం ఇచ్చేశాను, ఇక నేను ఎంట్రీ ఇస్తాను అసెంబ్లీలో అని చెప్పినప్పటికి కూడా నా దెబ్బ ఎట్లుంటుంది మళ్ళా అని చెప్పినప్పటికి కూడా ఆ దెబ్బ ఎక్కడ గ్రౌండ్లో కనిపించినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు గులాబీ బాస్ పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలి ఏప్రిల్ 27న అనేది కొంత డిసైడ్ చేశారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సభకు బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా చెప్పుకునే వరంగల్, ఓరుగల్లో నిర్వహించాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నిర్ణయించారు. అయితే ఇప్పుడు బాస్ ఆదేశాలతో ఓరుగల్లో పలు ప్రాంతాలలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికే కొంత పరిశీలించినట్టు కూడా తెలుస్తోంది. అంటే ఆ తర్వాత ఓ వేదికను సభకు అనుకూలంగా ఉంటుందని కూడా పార్టీ అధినేత కేసీఆర్కి వీళ్ళు ఇరువురు కూడా వివరించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అంతా రెడీ అనుకున్నటువంటి సమయంలో ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత వరంగల్ సభ వేదికను ఊహించినటువంటి రీతిలో గట్కేసర్కు మార్చడం పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అంటే వరంగల్ టు మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎందుకు అనే చర్చ జరుగుతుంది. అయితే కేసీఆర్ బహిరంగ సభ వేదికను వరంగల్ నుంచి గట్కేసర్కు మార్చడం పైన పార్టీలో ఒక లోతైనటువంటి చర్చ లీడర్లలో, కేడర్లో జరుగుతుంది. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వాస్తవానికి జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉంటే 2 చోట్ల మాత్రమే గులాబీ పార్టీ జెండా ఎగిరింది. ఇందులో జనగామ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి, స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరిలు మాత్రమే గెలుపొందినటువంటి పరిస్థితి. ఆఖరికి ఓటమి ఎరగినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి, ఒక కొత్త ఎమ్మెల్యే తోటి, యంగ్ ఎమ్మెల్యే. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా. కడియం శ్రీహరి అనుకోకుండా అధికార పార్టీలో చేరిపోయారు. ఇటు కొందరు నేతలు కూడా అధికార పార్టీతో కండువాలు మార్చేశారు కూడా. పెద్ద ఎత్తున చాలా మంది ఇక కాంగ్రెస్ పార్టీలకు చేరిపోయారు. మరి కొందరు నేతలు మాత్రం గప్చుప్గానే సైలెంట్గా ఉంటున్నారు. ఇదే అంశం ఇప్పుడు గులాబీ బాస్ని కొంత ఆలోచనలో పడేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఒకవేళ వరంగల్లో బహిరంగ సభ పెట్టి జన సమీకరణలో అట్రఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటనేది గులాబీ బాస్కి ఒక కొత్త టెన్షన్ పట్టుకున్నట్టుగా సమాచారం. అందుకే ఇప్పుడు బహిరంగ సభను గట్కేసర్కి మార్చినట్లుగా పార్టీలో బలమైనటువంటి చర్చ జరుగుతుంది. అంతేకాదు గట్కేసర్లో బహిరంగ సభ ఏర్పాటు వెనుక మరో కారణం కూడా ఉందంటున్నారు కొంతమంది నిపుణులు. అంటే గట్కేసర్ కొంత ఆ ప్రాంతం హైదరాబాద్కు చాలా దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో బీఆర్ఎస్కు అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో దానం నాగేందర్, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలు వీళ్ళందరూ కూడా పార్టీ మారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ బహిరంగ సభకు జన సమీకరణ పెద్ద సమస్య కాదని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఒక్కో ఎమ్మెల్సీ కనీసం 5,000 మందిని తరలించిన బహిరంగ సభ గ్రాండ్ సూపర్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఆ లెక్కలే కేసీఆర్ వేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన హైదరాబాద్లో చాలా మంది యాంటీగా గుర్రుగా ఉన్నట్టుగా కేసీఆర్ భావన. ఎందుకంటే హైడ్రా పేరుతో రేవంత్ ప్రభుత్వం చేసినటువంటి అంశాలు, అట్లాగే పెద్ద ఎత్తున మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో తెర మీద తీసుకొచ్చినటువంటి కూల్చివేతలు, ఇవన్నీ ఖచ్చితంగా బీఆర్ఎస్కి అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. వారిలో కొందరు తమ సభకు స్వచ్ఛందంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనే లెక్కలు కూడా కేసీఆర్ వేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ గట్కేసర్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా పార్టీ నేతలు ఒక అభిప్రాయం అయితే చెప్తున్నారు. మరోవైపు వరంగల్లో ప్లీనరీని ప్రకటించాక ఆ జిల్లా నేతలు సైలెంట్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ప్రస్తుతం బీఆర్ఎస్కు ఉన్నది కేవలం ఒక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాత్రమే. ఆయన ఒక్కరే మొత్తం ఖర్చు భరించడం తన వల్ల కాదని కూడా కేసీఆర్ ముందు కొంత కుల్లా చేసినట్టుగా చెప్తున్నారు. ఇక అటు ఎన్నికల్లో ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా చేతి చమురు వదిలించుకునేందుకు రెడీగా లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్తూ ఉన్నారు. సో ఖర్చు కొంత వెనకాడుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఈ సమీకరణలన్నీ పరిశీలించిన తర్వాత కేసీఆర్కి కొత్త భయం పట్టుకుంది. అందుకని ఇప్పుడు వరంగల్ నుంచి గట్కేసర్కు కొంత ప్లాన్ సభా వేదికను షిఫ్ట్ చేసినట్టు చెప్తున్నారు. సో కేసీఆర్ రజతోత్సవ వేడుకలను మార్చడానికి పెద్ద కొంత అంతర్గతంగా బిగ్ కారణం ఉంది. భయపడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో సిటీకి దగ్గరగా ఉంటే కొంత చదువుకున్నటువంటి ఓటర్లు, అట్లాగే కొంతమంది యూత్ కూడా కొంత కేటీఆర్ కూడా కొంత మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి కొంత జన సమీకరణలకు ఇబ్బంది ఉండదు. జన సమీకరణ ఎక్కువగా జరిగితే బీఆర్ఎస్ వేవ్ ఇంకా ప్రజల్లో అంత బలంగా ఉంది అని చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ ఓరగల్లో పెట్టి జన సమీకరణ జరగకపోతే అట్రఫ్లాప్ అయితే
బీఆర్ఎస్ వేవ్ తగ్గిపోయిందని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేసే అవకాశాలు ఉంటాయి. జనం లేక సభ వెలవెల అంటూ కూడా హెడ్లైన్స్ పెట్టి మరి ఇవాళ మీడియా ఏకిపారేసే అవకాశాలు. అందుకనే ఇప్పుడు కేసీఆర్గా భయం పట్టుకునే ఖచ్చితంగా సీన్ షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. మీరు కూడా గట్కేసర్కు రజతోత్సవ వేడుక బహిరంగ సభ ఎందుకు మారిందని అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.